భగత్ సింగ్ లో రీమిక్స్ సాంగ్ పెట్టాడు హరీష్ శంకర్. రీమేక్ సాంగ్ అంటే ఫ్యాన్స్ సహజంగా ఎగిరి గంతేస్తారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు. కానీ కొంతమంది డీలా పడిపోయారు. వీళ్లను వెంటాడుతున్న సెంటిమెంట్ ఏంటి? దీని వెనుకున్న కథ ఏంటి? చూద్దాం పదండి. ఉస్తాద్ భగత్ సింగ్ లో 4 పాటలే ఉన్నాయి. ఆల్రెడీ 3 సాంగ్స్ ను రిలీజ్ చేసేశారు. అయితే ఓ రీమిక్స్ సాంగ్ ఉంటుందని హరీష్ సినిమా ప్రమోషన్స్ లో రివీల్ చేశాడు. తొలి ప్రేమలోని ఈ మానసై సాంగ్ పవన్ శ్రీలీలపై బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా వస్తుందన్నాడు దర్శకుడు. పవన్ సినిమాలో రీమిక్స్ సాంగ్స్ కొత్తేమీ కాదు. పవర్ స్టార్ డైరెక్ట్ చేసిన జానీలో చిట్టి చెల్లెలు సినిమాలోని ఈరేయి ఎంతో తీయనిది పాటను పెట్టుకున్నాడు. పాట హిట్ అయినా సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కు రీమిక్స్ సాంగ్స్ కలిసి రాలేదు. ఏఎన్ఆర్ మూవీ అభిమానం మూవీ నుంచి ఓ బస్తీ దొరసాని పాటను తీన్మార్ మూవీ కోసం రీమిక్స్ చేశాడు మణిశర్మ. ఇలా రీమిక్స్ చేసిన 2 సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇదొక సెంటిమెంట్ గా మారిపోయింది. దీంతో మరోసారి రీమిక్స్ జోలికి వెళ్లలేదు. ఉస్తాద్లో రీమిక్స్ సాంగ్ ఉంటుందని చెప్పడంతో ఫ్యాన్స్ భయపడ్డా ఈసారి తన సినిమాలోని పాటని రీమిక్స్ చేయడంతో సినిమా హిట్ అని కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు స్టార్డమ్ తీసుకొచ్చిన తొలి ప్రేమలోని పాట ఉస్తాద్లోనూ బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా రానుంది.